స్వీయ పరిచయం మొహమ్మద్ కలీం, ప్రెసిడెంట్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ మరియు ముస్లిం జేఏసీ. గుజరాత్ ఘటన 2002లో జరిగిన తర్వాత మన రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లాల్జాన్ బాషా గారికి 2002లో ఏప్రిల్ నెలలో రాజ్యసభ సభ్యత్వంగా అవకాశం కల్పించింది. 2002 నుండి 2008 వరకు దాదాపు 6 సంవత్సరాలు పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు లాల్జాన్ బాషా గారు. ఆ తర్వాత 2014 వరకు, అంటే రాష్ట్ర విభజన జరిగే వరకు కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుండి ఏ రాజకీయ పార్టీ, ఇప్పుడున్నటువంటి నవ్యాంధ్ర ఏదైతే ఉందో ఆ నవ్యాంధ్ర నుండి రాజ్యసభ సభ్యుడిగా ఏ రాజకీయ పార్టీ ముస్లింలకు అవకాశం కల్పించలేదు. అదేవిధంగా 2014 తర్వాత మరల ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాజ్యసభ సభ్యత్వం అనేది ముస్లింలకు అవకాశం కల్పించలేదు. ఇవాళ పార్లమెంటు ఇరు సభల్లో, అటు లోక్సభ కానివ్వండి, ఇటు రాజ్యసభ కానివ్వండి, ఈ 2 సభల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుండి ఎవ్వరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇవాళ లోక్సభ పోటీ చేయాలంటే దాదాపు కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఏర్పడి ఉంది. మరి ఆర్థికంగా అల్పాదాయక వర్గాలు అనేటువంటి ముస్లింలు ఏదైతే ఉన్నారో వీళ్ళు అల్పసంఖ్యాక వర్గీయులే కాదు, అల్పాదాయక వర్గాలుగా ఉన్నటువంటి ముస్లింలు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లోక్సభకు పోటీ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉందా అని మనం పరిశీలిస్తే ముస్లింలలో చాలా వరకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడినటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాము. మైనార్టీల్లో ఈ ఆర్థికంగా అంత స్థాయి ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. అలాంటి ఆ స్థాయి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు రాజకీయంలో లేరు. ఒక ధార్మికంగా ఒక మద్రసాకో లేకపోతే మసీదుకో 1 కోటి రూపాయలు గుప్తదానం, అంటే అది బహిర్గతపరిచి కాదు, గుప్తదానం కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఇచ్చేటువంటి దాతలైతే ధార్మికంగా ఉన్నారు. కానివ్వండి, రాజకీయంగా అంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు లేరు. ఉన్నా కూడా ఆ శాసనసభ వరకే వారు పరిమితం అవుతూ ఉన్నారు, పార్లమెంటు దాకా లేరు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో లోక్సభ 25 స్థానాల్లో జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా ఏ రాజకీయ పార్టీ ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. అటు తెలుగుదేశం కానివ్వండి, ఇటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి. మరి 2024 రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100 కోట్లు ఉంటేనే పార్లమెంట్ సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి ఈ స్థితిలో మరి ఆంధ్ర రాష్ట్రం నుండి ముస్లింల గళం, వాళ్ళ యొక్క వాణి చట్టసభల్లో వినిపించడం కోసం అటు రాజ్యసభలో కానివ్వండి, ఇటు లోక్సభలో కానివ్వండి ఒక ఎంపీ అవసరం అనేది చాలా ఉంది. మరి ఈ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి 1 and 2 పాలనలో మరి అనేక ముస్లింల వ్యతిరేకమైనటువంటి విషయాలను బిల్లుగా పెట్టడం, వాటిని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరు పార్టీలు కూడా మద్దతు ఇవ్వటం, ఇవన్నీ ముస్లిం సమాజానికి తెలిసినటువంటి విషయమే. మరి ముస్లింల తరఫున ఆంధ్ర రాష్ట్రం నుండి ఆ బిల్లు గురించి మాట్లాడేటువంటి ఒక్క ముస్లిం నాయకుడు కూడా అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ లేకపోవటం ముస్లింల రాజకీయ వెనకబాటుతనానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. కాబట్టి ఇప్పుడు 2024 మార్చిలో 3 స్థానాలు ఖాళీ అయ్యి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు అలానే పార్లమెంటు సాధారణ ఎన్నికలతో పాటు ఈ యొక్క రాజ్యసభ 3 స్థానాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి 3 స్థానాలు కూడా దాదాపు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 11 స్థానాల్లో 9 మంది వైఎస్ఆర్సీపీ నుండి ఉన్నారు, ఒకళ్ళేమో బీజేపీ నుండి, మరొకరేమో టీడీపీ నుండి ఉన్నారు. దీంట్లో 11 మందిలో 3 రిటైర్ అవుతున్నారు. వైసీపీ నుండి 1, టీడీపీ నుండి 1, బీజేపీ నుండి 1 రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఈ 3 స్థానంలో ఒకళ్ళకి ముస్లిం అవకాశం కల్పించాలని చెప్పేసి ఏ విధంగా అయితే గత సంవత్సరం మరి తెలంగాణకు చెందినటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య గారికి ఈ వైసీపీ అవకాశం కల్పించిందో, అదేవిధంగా ముస్లిం ప్రజా సంఘాల నుండి, అంటే తను స్వతంత్రంగా తన ముస్లిం భావాలను, ముస్లిం వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏదైనా హౌస్లో పెడితే దాని మీద చర్చ చేయడానికి ఒక అవకాశం వైసీపీ నుండి ముస్లింలకు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలానే భవిష్యత్తులో
టీడీపీ కూడా ముస్లింలకు అవకాశం కల్పించాలా రాజ్యసభ పరంగా. మరి అదేవిధంగా ఆర్థికంగా ఇళ్ళు పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ నుండి కూడా మీరు ఆలోచన చేయండి. అటు వైసీపీ కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి, ఈ రెండు పార్టీలు కూడా ఆలోచన చేసి వీరికి లోక్సభ సభ్యత్వంతో పాటు శాసనసభ్యత్వం కూడా వీళ్ళకి కల్పించే విధంగా వీళ్లకు కొన్ని సీట్లను కేటాయించి వీరిని రాజకీయంగా ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని నుండి ముందుకు తీసుకుని రావాలని చెప్పేసి ఇరు పార్టీల అధినాయకుల్ని మేము 786 ద్వారా తెలియవస్తూ ఉన్నాం.